ప్రధాని మోడీ హైదరాబాద్లో జరిగే మాదిగల విశ్వరూప సభకు వస్తే అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక నేత పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు. మోడీ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను పెంచుకుంటున్నారని అన్నారు. మోడీ న్యాయ వ్యవస్థను అవమానిస్తున్నారని, మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో హిందువులు ముస్లింల మధ్య గొడవ మరణకాండ జరిగిందని, మోదీ మందకృష్ణ ఇద్దరు కూడా తెలంగాణ ఎస్సీలను మాదిగలను మోసం చేస్తున్నారు కనుక మోదీ సభను మాల మహానాడు అడ్డుకుంటుందని ఆయన తెలిపారు. రేపు జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం అనేది సిగ్గుచేటు. అలాగే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది ఇది రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పును కూడా అవమానపరిచినట్టుగా మాల మహానాడు భావిస్తూ ఉన్నది. మిస్టర్ నరేంద్ర మోడీ, నీకంటే ముందున్నటువంటి అనేక మంది ప్రధానమంత్రులు ఎందుకు వర్గీకరణ జోలికి వెళ్ళలేదు, ఎందుకు వాళ్ళ వల్ల కాలేదు అంటే వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం వాళ్ళకు తెలుసు, రాజ్యాంగం రిజర్వేషన్ పద్ధతి వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు విన్నుడు కాబట్టి వాళ్ళ వల్ల కాలేదు. నువ్వు ఏం చదువుకున్నావు నీకే తెలియదు, నువ్వు మాదిగల మీటింగ్కి రావడం, నేను వర్గీకరణ చేస్తామని చెప్పడం అనేది నిజంగా సిగ్గుచేటిది. మొత్తం మీ తెలంగాణకే కాదు మొత్తం దేశానికి కూడా ఒక సిగ్గుచేటి విషయం. ఒక ప్రధానమంత్రి కాకుండా ఒక మామూలు ఎమ్మెల్యేగా ఎంపీగా వస్తే మేము పెద్దగా మాట్లాడిపోయేవాళ్ళం. కానీ ఆల్రెడీ మీకు కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, అదే పార్లమెంట్లో నారాయణ స్వామి గారు, రామదాస్ అథవాల గారు వర్గీకరణ కాదు అని చెప్పిన తర్వాత నీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వస్తుంది మీటింగ్కు? అంటే నీకు మిజోరాంలో ఆదివాసుల మధ్య పంచాయతీ పెట్టినావు, గుజరాత్లో హిందువులకు ముస్లింలకు మధ్య పంచాయతీ పెట్టినావు, తెలంగాణకు వచ్చి ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమంలో ఎస్సీల పాత్ర కీలకమైన సమయంలో మేమందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ వచ్చి మళ్ళీ మాల మాదిగా పంచాయతీ పెట్టడానికి వచ్చిన తప్ప ఇది నీ వల్ల ఏ పని కాదు. నీవు కనుక రేపు కనుక మీటింగ్కి వచ్చి వర్గీకరణ మాట్లాడితే రేపు నువ్వు ఖచ్చితంగా నీ బహిరంగ సభను, నువ్వు వచ్చేటువంటి మీటింగ్ను ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. దీనికి ఎన్ని వేల మందిని పంపిస్తావు, పోలీసులను పంపిస్తే సరే రేపు ఖచ్చితంగా నీకు తగిన శాస్త్ర చెప్పడానికి మాలలు ఇతర సంఘాలు సిద్ధంగా ఉన్నారు. నీకు బుద్ధి లేకుండా వర్గీకరణ కనీస అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతూ నరేంద్ర మోడీ నువ్వు బీసీ